గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనం గతంలో ఒక వీడియో చేసాం, పారా హుషార్ అని. ఎందుకంటే అవును. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, పోయినసారి ఎలక్షన్స్ కి వివేకానంద రెడ్డి గారు చనిపోయారు కాబట్టి, ఈసారి హ్మ్. విజయమ్మ గారు కానీ లేకపోతే మిగతా బంధువులు కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఏ టైంలో ఏమైనా జరగచ్చు అని చెప్పాం. అలాగే అవును. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డిని కూడా కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుది అని చెప్పాం. అవును. దాన్ని ఎందుకో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నొక్కి వక్కానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఆయనదైనా సరే, ఆయన ముఖ్యమంత్రి అయినా సరే, ఆయన హ్మ్. చెప్పిన మాట పోలీసులందరూ వింటున్నా సరే, నా మీద హ్మ్. దాడి చేసింది చంద్రబాబే అని చెప్పి ఆయనకు ఆయనే చెప్తున్నారు. అలాగే ఆ! నాకు రాయేసినప్పుడు నా కణిత మధ్య తగలలేదు, నా కంట్లో తగలలేదు, కరెక్ట్ గా హ్మ్. కంటి పైన తగిలింది. అంటే ఏంటి ఇది? ఇది స్క్రిప్ట్. దేవుడు దీనికన్నా పెద్ద స్క్రిప్ట్ రచించాడు, అందుకే ఇక్కడ అవును. తగిలేలా చేశాడు అంటున్నాడు. అంటే అవును. కరెక్ట్ గా తల మీద తగలటం స్క్రిప్ట్ అంటారా, లేకపోతే తల మీద తగలటానికి దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటారా? జగన్ రాసిన హ్మ్. స్క్రిప్టా, దేవుడు రాసిన స్క్రిప్టా అని. యాక్చువల్‌గా రాయి అదే ఆయా జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ అంటున్నారు. యాక్చువల్‌గా అది రాయి గాదు. ఈ గజమాలలో ఉన్న శీల ఏదో గుచ్చుకుంది అనేది కూడా ఒక వాదన ఉంది. అవును. కాకపోతే ఉహుం. ఈరోజు పోలీసులైతే నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒకడు రౌడీ షీట్ ఓపెన్ చేయబడిన రౌడీ షీటర్ అని కూడా చెప్తూ ఉన్నారు. అతనికి తోడుగా వచ్చినందుకను ముగ్గురు వేరే కుర్రాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురిని ఏం చేస్తారనేది అది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్. ఎందుకంటే కోడికత్తి అంశంలో జనపల్లి శ్రీనివాస్‌ని ఏం చేశారో మనం కళ్ళారా చూసాం. మన కళ్ళెదుట జగన్మోహన్ రెడ్డి ఇటు సీఎం అవటము, ఆ కుర్రాడు జైలుకెళ్ళి అక్కడ ఈయన కోర్టుకి అటెండ్ కాకుండా 5 సంవత్సరాల పాటు నెట్టుకుంటా వచ్చి మళ్ళీ ఎలక్షన్‌కి వచ్చాడు చూడండి. ఆ ఉహుం. ఎలక్షన్ ముందు అరెస్ట్ అయిన వాడు ఈ ఎలక్షన్ ముందు బెయిల్ మీద వచ్చాడు. మరి ఈ ఎలక్షన్ ముందు అరెస్ట్ కాబోయే ఈ నలుగురికి ఏం చేస్తారు? ప్రతిసారి ఇదే జరుగుతుందా? మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మనం ఎవరి గురించి చెడుగా అనుకోవద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆ అంశం తేలాల్సి ఉంది. ఈ రాయే పెద్ద స్క్రిప్ట్ అనుకుంటే దీన్ని చంద్రబాబు నాయుడే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా! అక్కడ కరెంట్ కట్ చేపిచ్చేసింది నేనే. రాళ్ళు కూడా ఇసిరింది నేనే అనంటే ప్రజలందరూ పెద్ద పెట్టుని నవ్వారు. చూడండి ఎలాంటి అంశాన్ని ఎత్తుకొనొచ్చారో. సిగ్గు, వెరపు లేకుండా ఏ అంశం పడితే ఆ అంశాన్ని దేని మీద పడితే దాని మీద నోటికొచ్చినట్టు మాట్లాడేస్తూ ఉన్నారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎర్రగొండిపాలెంలోనూ, మిగతా చోట్ల రాళ్ళేసినప్పుడల్లా ఆయనేమన్నా పిట్టా, పురుగా? ఇంత పెట్టి రాయి పెట్టి గులకరాయి పెట్టి కొట్టంగానే చచ్చిపోవటానికి. ఏమనుకుంటున్నాడు అని అన్నారు. మరి ఈరోజు సాక్షి అసలు పెద్ద పెద్ద కథనాలతోటి రాసింది. జ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించటం కోసమే ఈ పథకాన్ని మొత్తం చంద్రబాబు నాయుడు రచించాడు అనేటట్టుగా తీసుకొచ్చారు. మరి ఈ నలుగురి చేత ఏమన్నా ఇదిగో చంద్రబాబు నాయుడే మాతోటి ఇది చేపించాడని ఒప్పిస్తారా? లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతోటి వీళ్ళకి ఉన్న సంబంధాన్ని తీసి బయట పెడతారా? ఏం చేస్తారో తెలీదు. కాకపోతే ఇక్కడ జరిగింది మాత్రం భద్రతా వైఫల్యం. అది భద్రతా వైఫల్యం అనాలా? వాంటెడ్‌గా మీరెవరు పట్టించుకోకుండా ఉండండి. నేను పెద్ద డ్రామా ఆడుతున్నాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడనుకోండి. దాన్నేమనుకోవాలి? మీకు గుర్తుండే ఉంటుంది. మీరే నాకు పంపించారు. ఒక ట్విట్టర్‌లో పెట్టిన ఒక ట్వీట్‌ని. ఆ తర్వాత బాబొస్తాడు, మంచి చేస్తాడని ఏదో ఒక ఫేస్‌బుక్ పేజీలో గూడా దాన్ని షేర్ చేశారు. నా వీడియో కింద కామెంట్. అవును. ఒక ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ ఒక అబ్బాయి మన సబ్స్క్రైబర్ అన్నమాట. అతను కింద కామెంట్ పెట్టాడు. ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఆహ్, యాత్రకు వస్తూ ఉన్నాడు. ఈ బస్సులన్నీ ఎళ్తాయి కాబట్టి మీ అందరికీ ఫ్రీ ఉంటుంది. మీకు సెలవిస్తానులే అని చెప్పారట. కానీ ఒక గంట తిరగకుండానే ఇదిగో యాత్ర క్యాన్సిల్ అయిపోయింది. మీ బస్సులన్నీ ఎక్కడికి ఎళ్ళడం లేదు. మీకు సెలవు కూడా క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. ఇదంతా మధ్యాహ్నమే జరిగిపోతే సాయంత్రం 8 గంటల 10 నిమిషాలకి ఈయనకి రాయొచ్చి తగిలింది. మరి దీన్నేమనాలి అని. మరి అలాంటి ఇవన్నీ ఆలోచించుకొని చూసుకుంటే ఎవరి స్క్రిప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. కోడికత్తి అది ఖచ్చితంగా పీకే ప్రశాంత్ కిషోర్ స్క్రిప్టు. మరి వివేకానంద రెడ్డి హత్య కేసు, నారాసుర రక్త చరిత్ర టైటిల్స్ అవన్నీ వీళ్ళ స్క్రిప్టే. వీళ్ళ స్క్రిప్టేనని నేను కాదు సిబిఐ చెబుతుంది.
వివేకానంద రెడ్డి హత్య కడప ఎంపీ సీటు కోసమే జరిగింది. మోటో ఏమిటంటే కడప ఎంపీ సీటు. అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అయితే తాను పోటీ చేస్తాను, లేదంటే షర్మిల పోటీ చేయాలి తప్ప ఈ కడప ఎంపీ సీటు వేరే వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదని ఈసారి ఆయన గట్టిగా అడ్డం పడి ఆపుతూ ఉన్నాడు. దీంతో పాటుగా మరి ఇంకేం వివాదాలు ఉన్నాయో ఏంటో మనకి తెలియదు కానీ వివేకానంద రెడ్డి హత్య అయితే జరిగింది. ఆ హత్యని పోటుని గుండెపోటుగా మార్చి కథనాలు రాసింది సాక్షియే. ఆ తర్వాత మిగతా అందరు రాశారు కదా అని అంటారు. ఈ రోజు సునీత పర్టికులర్ గా ఎవరెవరు ఎప్పుడెప్పుడు మనం ఇంతకుముందు అవినాష్ రెడ్డి అరెస్ట్ ముందు జరిగిన అంశాలన్నింటినీ సిబిఐ బయట పెట్టింది, ఛార్జ్ షీట్ లో వేసిందని అప్పుడు వీడియోలు చేసుకున్నాం. ఆ వీడియోలో నిజం ఉన్నదాన్ని మళ్ళీ ఈ రోజు సునీత తీసుకొని వచ్చింది. వీళ్ళందరూ కలిసి అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు, అవినాష్ రెడ్డికి ఎర్రగంగి రెడ్డికి సంబంధాలు ఉన్నాయి, దాని ద్వారా వీళ్ళందరూ అక్కడ చేరి అక్కడి నుంచి ఈ హత్యకి ప్లాన్ చేసి ఇది పక్కాగా అమలు చేశారు. అప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసిన ఫోన్ లొకేషన్లు అన్ని ఒక్క చోటే అవినాష్ రెడ్డి ఇంట్లోనే చూపిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా అసలు ఆవిడ ఈ రోజు ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ వివేకానంద రెడ్డి హత్య జరగాలి అంటే దానికంటే ముందు ఆయనకి ఎంతో విశ్వాసంగా ఉన్న కుక్కని సైతం హత్య చేయాల్సిన పరిస్థితి పట్టింది. ఇక్కడ జరిగింది ఒక హత్య కాదు, 2 హత్యలు. కుక్క కూడా ఊరికెందుకు చనిపోతుంది, వీళ్ళు చంపితేనే చనిపోతుంది. ఆ హత్యని అది కుక్క కాబట్టి తీసి పక్కన పెట్టారు. ఇది వివేకానంద రెడ్డి అని దీన్ని మనం మెయిన్ గా మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ భూప్రపంచం మన ఒక్కల సొత్తేం కాదు, జీవజాలం, జంతుజాలం, వృక్షజాలం అందరిదీను. అయినా కానీ మనం ఆక్రమించేసుకున్నాం కాబట్టి మానవత్వం అనే పేరు పెట్టాం. మరి ఆ, ఈ జంతువులన్నిటికీ మరి ఏం వత్వం పెట్టాలో తెలియదు, కుక్కను కూడా చంపేశారు. కుక్కను కూడా హత్య కిందే లెక్క. ఆ హత్య చేసిన అప్పుడు కూడా ఉన్న కాల్ రికార్డ్స్ ని కూడా ఆవిడ తీసి ఈ రోజు చూపించడం జరిగింది. సాక్షి రిపోర్టర్ తోటి కొంచెం వాగ్వివాదం కూడా జరిగింది. వీటన్నిటినీ చూస్తే ఇంత పెద్ద స్క్రిప్ట్ రాయగలిగిన ఈ మొనగాళ్ళందరూ ఈ చిన్న రాయి స్క్రిప్ట్ రాయలేదా? అందున ఈయన వస్తున్న రూట్ లో ఆ స్కూలు సెలవు రోజు అయి ఉండి ఆ గేట్లు మూసేసి తాళాలు వేసి ఉండాల్సిన స్కూల్ ఓపెన్ చేసి ఉంది, తరగతి గదులు కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. దాన్ని ఏ క్యాట్ బాల్ తోనో ఎయిర్ పిస్టల్ తోనో ఈ రాయి కుట్టారు అనే విషయాన్ని ఆరోపిస్తున్నారు. అసలు మరి ఒక రాయి 3 దెబ్బలు. విచిత్రమైన విషయం చూడండి, జగన్మోహన్ రెడ్డికి తగిలింది, ఆ తరువాత పక్కన ఉన్న వెల్లంపల్లికి తగిలింది, ఆ తరువాత కింద పడుతూ ఎవరో ఒక కాలికి తగిలిందట. సరే కాలికి తగిలింది తీసేస్తే మరి మెయిన్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి, వెల్లంపల్లి. అంటే వెల్లంపల్లిని కూడా చంపాలనే కుట్ర ఉందిగా, మరి దాన్ని ఎందుకు తీసి పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి? నన్ను చంపాలి, నన్ను చంపాలి అనుకుంటున్నారని. ఇది నిజంగా దేవుడు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను. మరి జగన్మోహన్ రెడ్డి నమ్మి చెబుతాడో నమ్మక చెబుతాడో నాకు తెలియదు కానీ ఎవరు చేసిన పాపాలు వాళ్ళు ఈ ప్రపంచం మీదనే, ఈ భూమి మీదనే అనుభవించేసి దాటి వెళ్ళిపోవాలి. వాటన్నిటిని తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్ళగలుగుతాడు? కనత కొట్టించుకోను, కన్ను పోగొట్టుకోను వాటన్నిటిని అనుభవించాలి. ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? వాటన్నిటిని తేల్చుకున్న తర్వాతనే వెళ్ళాలి. పై పైన యమధర్మరాజు లెక్కలు కట్టి అందరికి శిక్షలు వేస్తారంటారు చూడండి, దానికంటే భూమి మీదనే సగం శిక్షలు అమలైపోతాయి. ఇక్కడే తేల్చుకొని పోవాలి. అంటే దేవుడి స్క్రిప్ట్ అంత బలంగా ఉంది. నువ్వు ఎక్కడికి తప్పించుకొని పోలేవు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసినవి మొత్తం ఇక్కడే అనుభవించి వెళ్లాల్సిందేనని. మరి చూడండి, ఇలా ఈ రాయి అంశంలో కూడా మనం చూసుకున్నామంటే ఆ రాయి వచ్చి ఒక మనిషికి ఇక్కడ కణతకి తగిలింది అనుకోండి, ఆ తరువాత ఇక్కడ తగిలింది ఏమవుద్ది, ఈ పక్కనున్న ఆయనకి ఎగిరెళ్ళి మళ్ళీ ఆయనకి ఇట్లా తగులుతుందా? ఆ తర్వాత మళ్ళీ కింద పడి ఇంకొకటి తగులుతుందా? అసలు అది వేస్తే రాయా 2 రాళ్ళు. అది రాయా బంతా సార్ అసలు? గోడ కొడితే బంతి తిరిగి వస్తుంది, రాయి రాజే కింద పడిపోతుంది. ఇది సైన్స్, భౌతిక శాస్త్రం. భూమి ఆకర్షణ శక్తి ఒకటి ఉంటుంది, దాన్ని వికర్షణ శక్తి ఒకటి ఉంటుంది. గోడ కొడితే బంతి మాత్రమే ఎందుకు తిరిగి వస్తుంది, రాయి ఎందుకు తిరిగి రాదు అనేది ఒకటి ఉంటుంది. చెక్క నేల పైన ఎందుకు తేలుతుంది, రాయి నేలల్లో ఎందుకు మునుగుతుంది, ఇదంతా ఒక సైన్స్. సైన్స్ ను కూడా మర్చిపోయారు అందరూ.
అసలు ఒక్క రాయితోనే 2 దెబ్బలు గలిగేంత ప్లాన్ చేశారనంటే ఇది ఎంత పెద్ద కుట్ర అయి ఉంటుందో చూడండి ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మైక్ ముందు వాపోతున్నాడు. వన్ షాట్ టూ బర్డ్సా? వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా. ఏదో వెల్లంపల్లి అయితే ఆ చూడండి ఒక కన్ను పోయినోడికి మళ్ళీ ప్లాస్టర్ వేసేసుకొని, అది కూడా ఎప్పుడు యాత్ర అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వచ్చి కత్తిపొడితోటి యాత్ర చేసినట్టు ఉంది ఇప్పుడు చూడబోతే. అలాగా సార్. ఒకవేళ 2009లో కనుక జూనియర్ ఎన్టీఆర్కి ప్రచారం చేసి వస్తుంటే యాక్సిడెంట్ అయింది చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆ యాక్సిడెంట్ కూడా అప్పుడు ప్రతిపక్షాలు చేసినాయి అనేవాడేమో. అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు కాబట్టి అమాయకంగా దాన్ని వాడుకోలేకపోయాడు. ఖచ్చితంగా అలాగనే వాడుకోలేకపోయాడు అని అనుకోవాల్సిందే. ఉమ్. లేకపోతే ఏంటండి ఇది, ఇంత ఇంత భయంకరమైన స్క్రిప్ట్ కనపడతా ఉంది ఇందులో. ఇది ఇది ఇట్ ఈస్ అనే మ్యాన్ మేడ్ స్క్రిప్ట్ అన్నట్టు. ఆ తర్వాత దేవుడి స్క్రిప్ట్ అయితే అది వేరే. ఇందాక నేను చెప్పింది ఖచ్చితంగా జరిగిన తీరే వరకు ఆయనకి ఏం కాదు. నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. అవన్నిటిని ఇక్కడ ఫైసల్ చేసుకున్న తర్వాతనే ఏదైనా జరిగేది. మరి అవన్నీ జరగాలంటే ఈయనకి ఖచ్చితంగా కణతకి ఎట్ట తగులుతుంది? తగలదు. అది కాకుండా ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. నిజంగానే కొట్టదలుచుకున్నవాడు ఏదైనా సరే చేయదలుచుకున్నవాడు ఖచ్చితంగా గురి చూసి కొట్టగలిగాడు, మొహాన్ని కొట్టగలిగాడు అంటే కణత కొట్టడం అంత కష్టమేం కాదు. ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలితే ఏమవుద్ది అనుకున్నారు. ఇక్కడ కొట్టడం అంత కష్టమేం కాదు. ఇక్కడ కొట్టగలిగేంత షూర్ షాట్ కొట్టగలిగేవాడు ఉంటే ఎక్కడ ఎంత దూరం నుంచి దానితోటి ఎంత ఏ రకంగా కొట్టాడు అనేది కూడా ఒక సైన్స్ కూడా ఒకటి ఉంటది కదా. ఒక రాయి ఏ రకంగా వస్తుంది, ఏ యాంగిల్లో వేస్తే అది వస్తుంది అనేది 45 డిగ్రీస్ యాంగిల్లో కొట్టారు అనేది కూడా రాసుకొచ్చారు ఇలా స్క్రిప్ట్. అసలు ఇవన్నీ కాదండి. దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎర్రగొండపాలెంలో చూసాము, చంద్రబాబు నాయుడు దాని మీదకి రాళ్ళు వేస్తానికి వస్తున్నారు అనగానే ఎన్ఎస్జీ వాళ్ళు అలర్ట్ అయిపోయారు. బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్లు అన్నిటిని ఓపెన్ చేశారు. ఏదన్నా దెబ్బ తింటే వాళ్ళు తిన్నారు. అప్పుడు ఎర్రగొండపాలెంలో సెక్యూరిటీ ఆఫీసర్ కి తలకాయ పగిలింది రాయేస్తే. వాళ్ళకి తగలాలి. వాళ్ళకి తగలకుండా ఈ జగన్మోహన్ రెడ్డికి ఎట్ట తగిలింది? తగిలిన తర్వాత కూడా వాళ్ళు ఏమి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకుండా, ఏ బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్ ఓపెన్ చేయకుండా రక్తాన్ని కర్చీఫ్తో చూసుకుంటా ర్యాలీ చేస్తారండి. రేత్రి 9:30 అప్పుడు 10 గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు. కోడి కత్తి గుచ్చుకుంటేనేమో ఇప్పటికీ కొలిక్పూడి శ్రీనివాస్ అడిగిన ప్రశ్న ఇంకా లైవ్ లోనే ఉంది. మరి దానికి సమాధానం చెప్పాలి. ఇది చూపించటం కాదు, ఆయన భుజం చూపించాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ రోజు జనుపల్లి శ్రీనివాసు కోడి కత్తి తీసుకొని నన్ను పొడిచాడు, ఇదిగో ఇక్కడ గాయం అయ్యింది, ఆ గాయం ఇదిగో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని చూపించాలి. ఆ రోజు కొలిక్పూడి శ్రీనివాసు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఏం లేదు చొక్కా చింపుకొని అక్కడ టమాటా సాస్ రాసుకున్నాడు, దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డిని అక్కడ చొక్కా ఎక్కువ తీసి భుజం చూపించమను. మీరందరూ ఎలా చూపించకపోయినా కూడా ఏదైనా ఒక మధ్యవర్తి అయిన జడ్జి ముందు చూపించడానికన్నా ఆయన వచ్చి చూపిస్తాడేమో, చూపిమను అక్కడ గాయం లేదంటాడు. నేను ఇప్పటికి అదే నమ్ముతున్నా. ఇదంతా జరిగిన తర్వాత అక్కడ గాయం లేదని. ఎంత పెద్ద స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళకి అదో పెద్ద లెక్క. మరి అదే కదా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్టెడ్ మ్యాటర్స్ అన్నిటిని తీసుకొచ్చి పాలిటిక్స్ లో ఇన్కార్పొరేట్ చేసేసారు. సినిమాల్లో తీస్తారు ఇట్లాంటి సీన్లు. అంకుశంలో ఉంటది ఒక సీను, అందులో వెళ్ళను ఆహుతి ప్రసాద్, ఆహుతి సినిమాలోన అంకుశంలోన, ఆహుతిలో అనుకుంటారు, అంకుశంలో కాదు. అందులో అతను ఇలానే పాలిటిక్స్ లోకి అప్పుడే అడుగుపెట్టి మంచి స్థాయిలోకి ఎదగటం కోసం ఒక పెద్ద స్క్రిప్ట్ ఆయనే తయారు చేస్తాడు. వెళ్ళి విపక్షాలు వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు డబ్బులు పంచుతుంటే అక్కడ ఆగి పడి వాళ్ళతోటి తన్నులు తిని రక్తం కనిపించుకొని గెలుస్తాడు. సినిమాని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు అన్ని కూడా మనకి 80లోను 70లోను కనుక పల్లెటూరులో జరిగితే ఉంటాయి చూసారండి. పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు జరుగుతూ ఉంటాయి చూసారా. ఆ పాత తరం అన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాడు. దరిద్రం ఏంటంటే దాన్ని కూడా నమ్మే ప్రజలు కొంతమంది ఉన్నారనమాట. కరెక్టే, దాన్ని కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు చూసారంటే కోడి కత్తి 2.0 అని భయంకరమైన ప్రచారం జరుగుతా ఉంది. ఆ రోజు కోడి కత్తి అంశాన్ని వాళ్ళు వాడుకున్నారు. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రేంజ్ లో వాడుకున్నారో ఇప్పుడు ఈ రాయి తగిలిన అంశాన్ని రిటార్ట్ ఇవ్వడంలో
ప్రతిపక్షాలు ఇప్పుడు అంటే టీడీపీ పార్టీ బాగా కరెక్ట్ గా దాన్ని అనలైజ్ చేయగలుగుతుంది. ఎన్నాళ్ళు మనం అనుకునే వాళ్ళం చూడు, జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేస్తాడు, వీళ్ళు దాన్ని అది తప్పు 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 అని చెప్పుకుంటానికే వీళ్ళ టైం అంతా అయిపోయింది. ఆయన ఒక బురద చల్లుతాడు, అది కడుక్కోవటానికి వీళ్ళకి టైం అయిపోయింది. ఈ రోజు ఈయనకే రాయి తగిలిన ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చినా కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఎందుకంటే ఆ, పిల్లిని గంట పెట్టి కొడితే తిరగబడుతుంది అంటారు అంటే చూడండి. ఒకటి బురద వీళ్ళ వేస్తే అప్పుడు బురద మన మీద ఎక్కింది, మనమే వాళ్ళ మీద వేస్తాం. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు బయలుదేరారు అనేక అంశాలు తీసుకొని వస్తే వీళ్ళకున్న వీళ్ళకున్న నోటి దోల ఉంది చూసారా. ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేని స్టేటస్ లో ఉండిపోయింది. అవును. వీళ్ళకున్న నోటి దోల చూసారా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు గారి మీద అంగళ్ళ మీద దాడులు వేసినప్పుడు రకరకాల మాటలు మాట్లాడారు. ఒకళ్ళు ఈవెన్ డీజీపీ గారు సవాంగ్ గారు కూడా అది భావ ప్రకటన స్వేచ్ఛ అని భావ రకరకాల భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. అలా అన్నారు. అంబటి రాంబాబు, కొడాల నాని, పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా అది అవును. పెద్ద విషయమా, అది పెద్ద విషయం అన్నారు. అదే అంటారు చూసారా, ఎవడి కర్మకి వాడే బాధ్యుడు అని. అలాగే అవును. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలకి ఈ రోజు వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కరెక్ట్. డెఫినెట్గా ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే, ఒకప్పుడు ఇప్పుడు పాపాలు చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తారు, కానీ ఈ రోజుల్లో మాత్రం ఇప్పుడు పాపాలు చేస్తే ఇప్పుడే అనుభవిస్తారు. సో అవి మాత్రం కంపల్సరీ వైఎస్ఆర్సీపీలో కొంతమంది రాజకీయ నాయకులు చూస్తుంటే మాత్రం అర్థమవుతుంది. వాళ్ళందరూ వాటికి సమాధానం చెప్పే వరకు ఈ భూమి మీద వాళ్ళకి నోకలు ఉంటాయి. అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.